హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమమ్. సో, ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే, మేమైతే మా ఖమ్మంలో శ్రీ పివి నరసింహరావు పార్కు దగ్గరికైతే వచ్చేసినామనమాట. ఇది 34వ డివిజన్ దగ్గరైతే ఉంది. సో, లోపలకైతే ఎంట్రీ ఇచ్చేద్దాం. మనోళ్ళైతే ఆల్రెడీ ఎళ్ళిపోయారు. సో, ఇగ నేనైతే కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో, లోపలకైతే ఎంట్రీ ఇచ్చేద్దాం. మనోళ్ళు ఎక్కడుర్రో ఇప్పుడు నేను దోలాడుకొని ఎళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిందనమాట. సో, ఇగ చానా రోజుల తర్వాతకి వీళ్ళు ఇంట్లో నుంచి బయటికెళ్ళడం జరిగింది గాబట్టికి సో, హాలిడేస్ వచ్చిన కాంచి డైలీ అడుగుతున్నారు పాపం. పార్క్‌కెళ్దాం మమ్మీ పార్క్‌కెళ్దాం అని. సో, మాకైతే ఇవాళ టైం సెట్ అయిందనమాట. మొత్తానికైతే వాళ్ళనుకున్న పార్క్‌కైతే వచ్చేసినాం. సో, చూసేద్దాం మరి మనోళ్ళు ఎక్కడుర్రో. వావ్! ఇక్కడ కూర్చోడానికైతే మంచి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేసిర్రు. సో, ఇంకా మనకి 6, 6:30, 7 ఆ టైంలో అయితే చాలా బాగుండేటట్టుంది. సో, మేము కొంచెం బాగా ఎర్లీగా రావడం జరిగిందనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా వచ్చేసి 5:30 అయితుంది. ఇక 5:30 నుంచి ఇంకా ఎండ గూడా పోలేదు. సో, మీరైతే చూసేయొచ్చు మన వీడియోలో. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు. సో, మంచి టైం పాస్ అయితే వాళ్ళకైతే భలే అయితుంది. సో, ఇక్కడ మనకైతే మనోళ్ళు ఎక్కడుర్రబ్బా చూసేద్దాం ఫస్ట్. వీళ్ళందరూ ఇట్లా మనోళ్ళు ఎటుపోయిర్రో దోలాడడం కొంచెం కష్టంగా ఉంది. సో, అయినా గాని మనం వాళ్ళని వదిలేదే లేదు. వెతికి వెతికి సాధియాల్సిందే. వచ్చేసినాం. మనోళ్ళనైతే దొరికిచ్చినాం. వాళ్ళనైతే సాధించినాం అనమాట. సో, ఇక మనోళ్ళైతే వీర లెవెల్ ఎక్సర్సైజ్లు అయితే చేసేస్తారు. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు మంచిగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్సర్సైజ్లు అయితే బాగా చేస్తున్నారు అనమాట. సో, చూసేద్దాం. ఇక్కడ ఎవరు ఈ పర్సన్ అసలు భలే చేస్తుంది. వావ్! సూపర్ అబ్బా నిజంగా. ఎంత ఫాస్ట్ గా చేస్తుందో చూడండి తనైతే. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు పర్సన్స్ ఇక్కడైతే అంత చోటా బాయ్సే ఉన్నారు. చూసేద్దాం. సూపర్ 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 సూపర్. నిజానికి మనం ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటికి వస్తే నిజంగా బయట ప్రపంచం ఏందో కూడా మంచి క్లియర్ గా అయితే మనకైతే అర్థమైపోతుంది అనమాట. సో, ఇప్పుడు ఎందుకంటే మనకైతే షాప్ ఉంది కాబట్టి సో ఎప్పుడు షాపు ఇల్లు సో ఇంట్లోనే ఉంటాం కదా. సో, ఫైనల్లీ మేమైతే బయటికి రావడం వల్ల మాకైతే మంచి హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట. ఏంటి ఎలా ఉంది? ఎందుకు చెప్పు. హార్డ్గా ఉందా? అయ్యో నీ బోన్స్ ఇరగాలరా ఫస్ట్. వాడికి ఒక్క రోజులే కండొచ్చేస్తున్నాడు. ఇక్కడ చూద్దాం మన విఐపి పర్సన్. చెప్పండి సార్ ఎలా ఉంది మీకు? ఏ 100 చేసేసావు? వామ్మో ఎందుకు 100 ఎందుకు చేయాలబ్బా నిజంగా? ఏది ఏది ఫీలింగ్ వీడంట మన నీకెళ్ళి చెప్పనా? అయిపోతుంది. ఫీలింగ్ ఎట్లుందో చూడండి. మమ్మీ ఫుల్ స్పీడ్ తిరుగు కానీ సాగు. అవునా బ్యాగ్ కింద ఆగు మమ్మీ నన్ను నడతావా? ఫీలింగ్ ఎట్లుంది మా? ఏం ఫీలింగ్ కానీ సో ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట. సో చూసేద్దాం మరి రౌండింగ్ అయితే తిరిగేది. ఇంకా అన్నా
సో చూసేద్దాం, మనం అయితే ఒక రౌండ్ తిరిగేద్దాం అంటే నాకైతే భయం అవుతుంది. ఓ ఏమో భయం అవుతుందిరా మనం. ఫీలింగ్ ఎట్లుంది ఎట్లున్నది సూపర్ ఉందా నిజంగా మనకి కలుగుతుంది. ఈసారి స్పీడ్ తిరుగుదా కింద పడితే ఎట్లున్నాయి బాయ్ బాయ్ మనిషిని చెప్పు. మామూలు భయం కాదు, నాకు గుండె దడ కొట్టుకుంది. చూద్దాం, ఇది ఒక ఎక్సర్సైజ్. ఇక్కడ ఇట్లుంటే అన్ని ఒక్కొక్కసారి త్వరగా కానీ అని తిరుగుతున్నా. వావ్ సూపర్ నిజంగా. అబ్బా మీకు ఒక పర్సన్ ని చూపిస్తా చూడండి, ఎంత బాగా చేస్తారు అసలు. అమ్మ ఏజ్ లో కూడా సో ఆంటీ అసలు అంత స్పీడ్ చేస్తుందంటే అసలు మామూలు విషయం కాదు. అమ్మో వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా అసలు నాకైతే ఫస్ట్ టైం చూడడం. చూద్దాం, అసలు మనం కూడా సాధించి తీరాల్సిందే ఇప్పుడు. మనం కూడా అట్లా ట్రై చేద్దాం. సో సక్సెస్ అవుతుందో కాదో చూసేయాలి. మనం అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రౌండ్ తిరిగేదైతే చేసేసినాం. సో నెక్స్ట్ దీని మీద ప్రయోగం చేసేద్దాం. నీరజ్ గారు కొంచెం హార్డ్ గా చేస్తుంది కానీ వాడు పాపం పక్కకు ఉండేసరికి మనోహర్ అయితే మంచి బాగానే ఫాస్ట్ 100 ఫినిష్ చేసేసి. సో ఇక మనం కూడా అయితే ట్రై చేసేద్దాం. అసలు కదలట్లే గట్టి పూజ కాలు ఇంకో తమ్ముడిలాక ఎగర పెట్టు. గట్టి పూజ చేయాలా? ఫస్ట్ టైం రాదా? ఫస్ట్ టైం రావడం కాదు, ఫస్ట్ టైం ఎక్సర్సైజ్. నేను ఎన్నిసార్లు చేసినాను అండి. 4th క్లాస్ లో వచ్చినా ఇక్కడికి, మరి 7th క్లాస్ అయితే నీకు అయిపోయింది. 8th క్లాస్ ఇప్పుడు ఏం చేయాలి వీటిని? ఓకే ఓకే, స్లో 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 స్లోగా. అంతేనా? మనం కూడా ట్రై చేద్దాం. చెప్పాలి అట్లా రివర్స్ తిప్పు. సూపర్ ఎక్సర్సైజ్ నిజంగా. రోజు రాస్తావు ఇంకా? అదేం ఈజీగా ఉంది, ఇది కొంచెం హార్డ్గా ఉంది కదా. నీరజ్ నువ్వు ట్రై చేయరా, చూద్దాం. ఇది అసలు ఈ పొట్టోడికి అందట్లే మీరు. నేను ట్రై ఇట్లా ఇంతవరకేనా? అమ్మా వస్తున్నా పాపా ఇన్ని తెస్తలే అన్ని కాడికి వెళ్తున్నా. నెక్స్ట్ ఇంకేం ట్రై చేద్దాం. కాలు తిప్పొచ్చు. అమ్మో బాగలేదు. ఓవర్ స్పిన్ అవుతుంది. రైట్ జాగ్రత్త మా తగ్గిన జాయిన్ బాడీ ఫిట్నెస్ అయితే మంచిగా డైలీ ఇట్లా చేస్తే మాత్రం. కాకపోతే మనకేమో అంత టైం ఉండదు కాబట్టి సాయంత్రం రోజు ఈవినింగ్ డాడీని బాద్దాం. ఏద్దా కనిపించే అసలు ఫేస్ కనిపించట్లే. నా ఫేస్ కనిపించట్లేదు అంటే మరి నేను అంత కాదు ఇది ఇందా ఇందా చాలా నా వల్ల చాలా ఏదో ప్రయోగం చెప్తుండే మా అమ్మ. మీరు బాగానే ఫాస్ట్ గా చేస్తుండే గారా నీరజ్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేరా, చూడాలి నీ ప్రయోగం ఎట్లుంటుందో. వాడు చిన్నగా ఇది చెయ్యి అని చెప్పేసరికి ఏవో చిన్నగా అది తప్పించుకుంటుండే. వాడికి ఏమన్నా ఇలాంటి సిట్టింగ్ ఉన్నాయి అయితేనే కరెక్ట్ సెట్ అయితే. వాటర్ తాగుతుండు మరి మనోడు. అట్లుంటది ఎక్సర్సైజ్లు అంటే. ఈయన చూడండి ఇక
కదలలేక మీరు నవ్వుపిస్తే స్లిప్ అయ్యేటట్టే ఉండదు. సో ఎక్కువ ఫోర్స్ చేయదానికి వానికి ఆగ్రా. ఏ చేతులు ఇచ్చి పెట్టినవేంట్రా? మా అమ్మ మీ ఇద్దరిని చూస్తే నాకు భయం అవుతుందిగా. ఇప్పుడు నేను చేయాలి ఇక ప్రయోగం. చెయ్యి నేను చిన్నగా ఎట్లా ఉంటుంది నేను ట్రై చేస్తాను. నిజంగా ఫస్ట్ లో మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం భయం అనిపించేది. చేస్తుంటే నిజంగా అలవాటు అయిపోయింది. ఫ్రీ అయిపోయింది ఎక్సర్సైజ్ చేస్తుంటే నిజంగా. అందుకే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీ ఫిట్నెస్. ఎప్పుడైతే అన్నయ్య చూడండి కొంచెం చిన్నగా కింద పడుతాం. నిజంగా పిల్లలతో కూడా ఎంత చక్కగా చేపిస్తారు ఎక్సర్సైజ్ అయితే నిజంగా. అయ్యో పైన అమ్మాయి చేసినంత ఫాస్ట్నెస్ నేను చేయలేకపోయినా ఎక్సర్సైజ్ నిజంగా. ఎందుకంటే మనకి కొంచెం అలవాటు లేదు కాబట్టి. సో వీళ్ళందరూ డైలీ చేసేవాళ్ళు అనమాట ఎక్సర్సైజ్. సో డైలీ వచ్చేస్తారు అనమాట పార్క్ కి. సో ఇక మనకైతే ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది. ఇప్పుడు ఈయన ప్రయోగం చూద్దాం. వస్తున్నా. ఎట్లయినా మనోగాడంత ఫాస్ట్ గా వీడు చేయలేకపోతుంది. ఎందుకంటే వాడు కొంచెం బక్కగా ఉంటాడు, హైట్ ఉంటాడు కాబట్టి వీడు కొంచెం పర్సనాలిటీ ఉంటది కాబట్టి. సో ఆచితూచి అడిగేస్తుండు సార్. వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్సర్సైజ్ మీద కంటే పక్కన ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళ మీద పెడతాడు అనమాట. సో అందుకే ఫాస్ట్ చేయలేకపోతుంది. ఫైనల్ ఇక మనం కూడా ట్రై చేద్దాం, ఎట్లా వచ్చేస్తుందో చూసేది. ఎక్కడానికే ఇంత కష్టంగా ఉంటే దిగేటప్పుడు ఎంత ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కంట. సో ఇక మన ఫైనల్లీ అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. అమ్మ ఇవాళ ఎక్సర్సైజ్ చేసి అసలు ఆయాసం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి బుడ్డోడు ఎంత బాగా చేస్తుండ ఎక్సర్సైజ్. మరి ఈజీ. ఓ మై గాడ్, మరి ఏకంగా ఉయ్యాల లెక్క ఊగేస్తుందా. హాయ్ చెప్పు. అమ్మ చెప్పిండే మొత్తానికి అయితే ఫైనల్లీ. పోదాం. అసలే మనకైతే ఎక్సర్సైజ్ ల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక నెక్స్ట్ ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం ఆడిపోయింది నాకు మనకైతే తెలియదు, అంత గందరగోళంగా ఉంది ఇక్కడ. చూసేద్దాం. సో గైడ్స్ ఇక్కడైతే కరాటీ సెక్షన్ అయితే కరాటీ క్లాసులు నేర్పిస్తారు అనమాట పిల్లలకి. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. సో ఇక్కడైతే మంచి యోగా క్లాసెస్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే చిన్న పిల్లలు అనమాట. సో ఇందాక మనం చూసినవి అన్ని పెద్దవాళ్ళు ఆడుకునేవి. సో ఇక్కడైతే చిన్న పిల్లలు అనమాట. చిన్న బలవేగులు చూడండి. ఓ మై గాడ్, అక్కడ చూడండి పెద్దోళ్ళు కూడా ఇస్తారు. సారీ, పెద్దోళ్ళు కూడా ఆడుకుంటారు మంచిగా. సో ఇక్కడైతే అసలు వాకింగ్ అయితే చాలా మంది అసలు వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు.
అండ్ ఫోటోలు తీసుకునేటోళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. అసలు ఎవరి పని వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది అయిపోయింది. సో చాలా బాగుంది నిజంగా. పార్క్ అయితే ఎంత బాగుందో. మనోళ్ళు ఎక్కడ ఒక మనోహర్ అయితే అవ్వబడ్డారు. సో ఇంకో పర్సన్ ఆడున్నా మరి నేను మనోడైతే జారుడు బండ మీద అయితే ప్రయోగం చేయబోతుడు. సో చూసేద్దాం. ఏ నువ్వు పెద్దగా ఉన్న వాడికి నీకు అంత థ్రిల్ ఉన్నదిరా. చిన్నపిల్లలు అయితే ఈజీగా జారేస్తారు. మరి ఈ పొట్టిరాజు ఎట్లా ట్రై చేస్తాడో చూసేద్దాం. మన నీరజ్ అయితే ఎట్లా ట్రై చేస్తాడు ఏంటి, పైకి అయితే ఎక్కిండు. సో మరి వీడు సక్సెస్ అవుతాడా ఆగిపోతాడా అనేది చూసేద్దాం. అసలు కాలు పెట్టద్దు, కూర్చో. వాడికి జారట్లే, పనుకున్నా జారట్లే. ఏమైంది, ఏమైందిరా, ఏమైంది? వాడికి ఏదో కాలికి దెబ్బ తగిలింది ఏంటి? ఏమైనానా? ఏది ఎక్కడ, ఏది ఏది చూపి 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 మరి. ఏది మనోడికైతే ఏదో గీరికి వెళ్ళిందంట చూడండి. ఎట్లా ఎక్కడం వేస్ట్ అనేసి మంచి దర్జాగా పైకైతే ఎక్కేస్తారు. అరే అట్నుంచి ఎక్కి ఇటు నుంచి జారుతారు, ఇటు నుంచి ఎక్కి అటు నుంచి దిగుతారు ఏంట్రా మీరు? అంత వెరైటీ ప్రయోగాలు చేసేస్తారు మన వాళ్ళు అయితే. సో గైడ్స్ ఇక ఫైనలీ ఈవినింగ్ అయితే ఇక మనం అనుకున్న టైం అయితే రానే వచ్చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ గా అయితే 6:37 అయిపోయినట్టుంది. సో 6:37 కి మధ్యలో ఉన్నాం. సో మీరైతే చూసేయచ్చు మన పార్క్ అయితే ఓ రేంజ్ లో కలకల్లాడిపోతుంది అనమాట. సో ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఇక ఫైనలీ మేమైతే ఇక ఫినిష్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పటిదాకా మా ఎక్సర్సైజులు, ఆటలు, ఎంజాయ్మెంట్ అంతా క్లోజ్ అయితే చేసేసినాం. సో బాయ్ బాయ్ గైడ్స్. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా చెప్పుకుంటే మాత్రం తప్పకుండా క్షమించండి. సో ఎందుకంటే దీంట్లో మనం డబ్బింగ్ అయితే ఏం పెట్టలేదు. సో మొత్తం ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేసినాం. సో గైడ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఓకే ఓకే, కామెంట్ అంట. అమ్మో ఇక్కడ మెయిన్ కామెంట్స్ కావాలంటే ఇక్కడ. సో గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్. మరి బాయ్ 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 వన్స్ అగైన్.